అకిరానందన్ హైకోర్టుని ఆశ్రయించాడు. అసలు కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి కొడుకు హైకోర్టుని ఎందుకు ఆశ్రయించాడు అంటూ రకరకాలుగా ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వంలోకి వచ్చి గెలుపొందిన తర్వాత ఆయన వెనకాల ఎక్కడ చూసినా కూడా అకిరానందన్ మనకు కనిపించాడు. సో పవన్ కళ్యాణ్ గారి పక్కన పవన్ కళ్యాణ్ గారి కొడుకు నిలబడితే పవన్ కళ్యాణ్ గారి కన్నా కూడా అకిరానందన్ని చాలామంది చూడడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఆయన హైట్ కావచ్చు, పర్సనాలిటీ కావచ్చు, చూడడానికి ఒక హీరో మెటీరియల్ లాగా ఉన్నాడు అని చెప్పేసి చాలామంది పవన్ కళ్యాణ్ గారి కన్నా కూడా అకిరానందన్ ఫొటోస్ని షేర్ చేయడం కానీ ఆయన గురించి మాట్లాడుకోవడం కానీ స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారో అంతకు డబుల్గా అకిరానందన్ ఎంట్రీ కోసం సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ కోసం అయితే ఫ్యాన్స్ చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో కొంతమంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక సినిమాని రీక్రియేట్ చేయాలి అని చెప్పేసి కొంతమంది అంటుంటే, లేదు ఆయన డెబ్యూ సినిమా ఆ విధంగా ఎందుకు ఉండాలి, గ్రాండ్గా ఒక న్యూ మూవీని న్యూ డైరెక్టర్తో చేయాలి అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. అంటే ఎవరు ఏ విధంగా అనుకున్నా కూడా అకిరానందన్ ఎంట్రీ కోసం మాత్రం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు అకిరానందన్ అసలు ఎందుకు కోర్టుని ఆశ్రయించాడు అంటే, సో మరి ఈ మధ్యకాలంలో ఏఐ వచ్చిన తర్వాత అసలు ఏ వీడియో ఒరిజినల్, ఏ వీడియో ఫేక్, అసలు ఏ ఫోటో ఎవరిది అని ఏమి కూడా అర్థం కావట్లేదు. అసలు అవి వచ్చిన ఫొటోస్ ఒరిజినలా కాదా అని కూడా అర్థం కాని రీతిలో ఏఐ వచ్చిన తర్వాత చాలామంది దీన్ని ఉపయోగించుకొని కొంతమంది అసలు ఇది మంచి కోసం యూజ్ చేస్తున్నారంటే కాదు, ఒక 100లో 20-30% మంచి కోసం యూజ్ చేస్తే మిగతా 70-80% అంతా కూడా చెడు కోసం మాత్రమే యూజ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ సోషల్ మీడియాలో ఎట్లా అంటే ఒక వీడియో వచ్చిందంటే దాన్ని నిజమా కాదని అర్థం చేసుకోకుండా ఇంకా దానికి రకరకాలుగా ట్రోలింగ్ చేయడం అనేది ఇంకా ఎక్కువైపోయింది. సో ఇప్పుడు అదే ప్రాబ్లమ్ని ఇటు అకిరానందన్ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు. తన ఫొటోస్ని, తన వీడియోస్ని, తన వాయిస్ని యూజ్ చేసుకొని కొంతమంది ఏఐ ద్వారా తప్పుడు వీడియోస్ని, తప్పుడు ఫొటోస్ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి ఆయన దృష్టికి వెళ్ళింది. సో ఆయన హైకోర్టుని ఆశ్రయించాడు. సో నా ఫేస్ని కానీ, నా ఒక వీడియోస్ని కానీ, నా వాయిస్ని కానీ యూజ్ చేసుకొని ఏఐ ద్వారా ఈ విధంగా కొన్ని తప్పుడు ఫొటోస్ని కానీ వీడియోస్ని కానీ క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో వాటి వల్ల నాకున్నటువంటి పర్సనల్గా ఉన్నటువంటి మంచి పేరు కూడా చెడిపోయే అవకాశం కనిపిస్తుంది. అది కూడా ఏఐ ద్వారా మంచిగా దాన్ని యూజ్ చేసుకుంటున్నారంటే అది కూడా కాదు, చెడుగా మాత్రమే యూజ్ చేస్తూ ఉన్నారు. అభ్యంతరకరమైనటువంటి వీడియోస్, అసభ్యకరమైనటువంటి వీడియోస్ ఎవరైనా చూస్తే నిజంగానే ఈ పిల్లాడు అట్లాంటి వాడేమో అని చెప్పేసి ఆ రకంగా దాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి కోర్టుని ఆశ్రయించాడు. సో మరి ఇక మీదట అలాంటివి ఏవి కూడా జరగకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తన తరపున తనకు మాత్రం ఒక సెక్యూరిటీ ఏర్పాటు చేయండి అని చెప్పేసి కోర్టు వారిని కోరుకున్నాడు. మరి కోర్టు తరపు నుంచి ఇక్కడ అకిరానందన్కి ఎలాంటి తీర్పు వస్తుంది అనేది చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఒకవైపు జన సైనికులు కూడా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెడుతూ ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. సో ఆయనకే కాకుండా ఆయన కుటుంబం మొత్తానికి ఎలాంటి హాని జరిగినా కూడా మేమున్నాం ముందు అంటూ వాళ్ళ గురించి ముందు అడుగు వేస్తూ ఉంటారు. సో అదేవిధంగా ఇటు అకిరానందన్ కోసం జన సైనికులు కూడా పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతూ ఉన్నారు. సో ఆయన పేరు కానీ, లేకపోతే ఆయన వాయిస్ కానీ, ఆయన ఫొటోస్ని కానీ ఉపయోగించుకొని వితౌట్ పర్మిషన్ ఎవరు చేసినా కూడా వాళ్ళ ఖచ్చితంగా శిక్ష పడే విధంగా చేయండి అని చెప్పేసి కోరుకుంటున్నారు. మరి చూడాలి కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుంది ఏంటి అని.